హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ సింధు లాగ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా అక్క హోమ్ టూర్ చేయండి అనేసి. సో అందుకని ఈరోజు అయితే ఫిక్స్ అయిపోయా హోమ్ టూర్ చేద్దాం అనేసి. చూసేయండి ఫ్రెండ్స్, ఈరోజు ఇది వచ్చేసి బయట అండి స్టార్టింగు. ఇప్పుడైతే ఈ వీడియో అయితే ఒక్కదాన్నే తీస్తున్నాను కాబట్టి బ్యాక్ కెమెరా పెట్టేసి వీడియో మొత్తం షూట్ చేస్తున్నాను అనమాట. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి బయట అనమాట. మొత్తం మా ఇల్లు అంతా చూపిస్తున్నాను. బట్టలన్నీ ఆరక అక్కడ డ్రిల్ పైన అయితే వేసేసాను. ఈరోజు ఏమో ఎండ వచ్చేసింది. ఇక్కడ బయట అయితే మొక్కలు ఇలాగ వేసుకున్నామండి మేము. ఆవులు అయితే ఉంచట్లేదు, తినేస్తున్నాయి ఫుల్గా. ఆవులు అయితే ఎన్నిసార్లు ఇచ్చేసినా కూడా ఉంచట్లేదు. సో ఈ చెట్టు అయితే ఇప్పుడు బాగా చిగురు వచ్చేసి మొగ్గలన్నీ వేసింది. మందర చెట్టు అయితే ఎన్నిసార్లు తినేసిందో వచ్చి, అయినా కూడా మళ్ళీ చిగురు వస్తుంది. సో ఇవన్నీ పీకేసి ఎంత నీట్గా ఉండేదండి, మొత్తం చింపేసాయి అనమాట. ఆవులు దూరిపోయి ఇవన్నీ చింపేసాయి. మరి ఇంక కట్టలేదనమాట, ఇంట్రెస్ట్ పోయింది, ఇంక వదిలేసాను నేను అవి. ఇది వచ్చేసి బైక్ పార్కింగ్ అయితే చేసుకోవచ్చు. మా పిల్లలు అయితే సైకిల్ పార్కింగ్ అయితే ఇక్కడ చేసుకుంటారు. సో ఇక్కడ చెప్పుల స్టాండ్ ఇది అంతా గజిబిజిగానే ఉంటుందండి. ఎంత సర్దినా కూడా ఇంట్లోనే ఉంటాయి ఈ చెప్పులు మాత్రం ఎప్పుడును. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట, డోరు. ఇది వచ్చి దోమలు వెళ్ళకుండాని నెట్ నేను ఆన్లైన్లో తీసుకుని ఇట్లా వేసుకున్నానండి. ఇది వేసిన నుండి చాలా బాగుందనమాట, చాలా సేఫ్టీ కూడా. ఒక పురుగు కూడా లోపలికి రాదనమాట. సో లోపలికి వెళ్ళిపోదాం ఇప్పుడు. ప్రజెంట్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఇది వచ్చేసి హాల్ అండి మాది. హాల్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ దగ్గర స్టార్టింగ్ ముందు హాల్ ఉంటుంది అనమాట. ఒక చిన్న హాల్ అండి ఇది. హాల్లోనే టీవీ, ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే పెట్టేసుకున్నాము. మాకు ఫ్రిడ్జ్ పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేక అక్కడ సెట్ అయిందని చెప్పి అక్కడ పెట్టేసామన్నమాట. సో ఇలా ఇచ్చారనమాట హాల్లోన. సోఫా అన్నీ ఇలా ఉన్నాయి. మా హాల్ ఇలానే ఉంటుందండి. ఇది వచ్చేసి పైకి మెట్లు అనమాట, ఇక్కడ ఇచ్చారు. పైన అయితే 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఆ పైన ఇంకో బెడ్రూమ్ ఉంటుంది అనమాట. 3 బెడ్రూమ్స్ ఉంటాయి మొత్తము. సో చూడండి ఈ పైకి అనమాట. ఇది డైనింగ్ హాలు. ఇక్కడ మా డైనింగ్ టేబుల్ అయితే ఉందన్నమాట. ఏమైనా ఫుడ్ ఐటమ్స్ అయినా ఏవైనా సరే ఇక్కడైతే పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి స్నాక్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. ఇవైతే పచ్చళ్ళు అనమాట. ఇది వచ్చి తేనె. సో ఇక్కడైతే ఫ్రూట్స్ అయితే ఉంటాయి అనమాట. దోమలు అవి పట్టకుండా ఇట్లా ఫ్రూట్స్ అయితే పెట్టేసుకుంటాను నేను. ఇది వచ్చి బుల్లి నెయ్యి గిన్నె అండి. బుల్లిగా ఉంది చూడు, చిన్నగా ఉంది. ఇదండి మా డైనింగ్ హాల్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఇక్కడైతే పిల్లలకి స్నాక్స్ ఏమైనా ఉంటే ఈ డబ్బాలో పెడతానమాట. సో ఇందులో ఉంటాయి ఏమైనా సరే. ఇది వచ్చి మా గ్రైండరు. సో ఇది వచ్చి మా పూజ రూమ్ అండి. ఇది వచ్చి మా పూజ రూమ్ అనమాట. మా ఇంట్లో లైట్ లేకపోతే మాత్రం అస్సలు అవ్వదండి. లైట్ అయితే కంపల్సరీ. రూమ్ ఇక్కడి నుంచి సైడ్కి వస్తే ఇలా వస్తే ఇదిగోండి, ఇదంతా మా పూజ రూమ్ అనమాట. చాలా బాగుంటుంది. సో ఇలా పక్కనే మా కిచెన్ ఉంటుంది అనమాట. పూజ రూమ్ పక్కనేని కిచెన్ అయితే అసలు అడగక్కర్లేదు. మీరు చాలాసార్లు చూస్తుంటారు మా కిచెన్ ఎలా ఉంటుంది అనేది. సో ఈ విధంగా అయితే మా కిచెన్ ఇలా ఉందన్నమాట. గజిబిజిగా ఉంటుంది కిచెన్. నాకు సామాన్లు ఎక్కువ ఉంటాయి, ప్లేస్ ఏమో తక్కువ పెట్టుకోవడానికి. సో ఇలా ఉందన్నమాట. గిన్నెల స్టాండ్ ఇక్కడ పెట్టేసుకున్నాను. నా బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్ ఏమో ఇక్కడ హ్యాంగ్ చేసుకున్నానండి. డైలీ నేను వాడతాను కదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. సో ఇది టక్కన తీసుకొని ఇంక వెళ్తానమాట. పైన పెట్టుకుంటే ఇంకా కష్టమైతే పైకి కింద ఎంత తిరుగుతామని చెప్పేసి. సో ఇదండి మా కిచెన్ అయితే ఫైనల్లీ. నేనైతే ఎప్పటి నుండో చేద్దాం అనుకుంటున్నాను, కాకపోతే అవ్వట్లేదండి. సో ఫైనల్లీ ఇలా అయితే అయ్యింది. హాల్లోనైతే ఈ ఫోటో ఫ్రేమ్ అయితే పెట్టుకున్నాము. ఎలా ఉందో చెప్పండి. ఇది వచ్చి సంక్రాంతికి తీసుకున్నాం అనమాట. చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మా ఫ్యామిలీదండి. చూపిస్తా చూడండి జూమ్ చేసి. ఫ్యామిలీ ఫోటో అనమాట. నాది శ్రీమంతం అప్పుడు అనమాట ఈ ఫోటో. మీకు శ్రీమంతం ఆల్బమ్ కావాలంటే నేను వీడియో అయితే తీసి పెడతాను, చెప్పండి. మా కార్తిక్ గడు కడుపులో ఉండేటప్పుడు అనమాట. ఇది మా ఫ్యామిలీ పిక్. సో ఫైనల్లీ ఇంకా పైనకైతే వెళ్దాం. మా బెడ్రూమ్స్ కూడా అలా చూపించేస్తాను మీకు. ఇప్పుడైతే పైనకైతే వెళ్దాము. ఇది మా అక్క వాళ్ళదండి, మా అక్క అమ్మమ్మ. ఈ ఫోటో వచ్చేసి మా అక్క వాళ్ళదనమాట. అక్క, బావ, సహనమ్మ అయితే ఇందులో ఉన్నారు. ఈ ఫోటో చాలా ఇష్టమయ్యి నేనైతే తెచ్చుకున్నాను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. ఫోటో అయితే ఎత్తుకొని వచ్చేసాను అక్కడి నుంచి, బాగుందని చెప్పేసి. మా ఇంట్లో అయితే పెట్టుకున్నాం అనమాట తీసుకుని వచ్చి.
సో ఇప్పుడైతే పైనకైతే వెళ్తున్నాము. మా హౌస్ రెంట్ హౌజా ఓన్ హౌస్ అని అది రెంట్ హౌజా ఓన్ హౌస్ అని మీరు అడుగుతున్నారు కదా. మాదైతే ఓన్ హౌస్ కాదండి, రెంట్ హౌస్ అని. మేమైతే రెంట్ అయితే నెలకి 14,000 అయితే రెంట్ కడుతున్నాము. సో ఇక్కడైతే ఇప్పిన బట్టలు అన్నీ ఉంటాయి కదా, ఇందులో అయితే వేసేసుకుంటాను. అది వాషింగ్ మిషన్. బట్టలు అయితే లేవు, తక్కువనే అని చెప్పి ఈరోజు అయితే ఆన్ చేయలేదు. నెక్స్ట్ ఇలా వస్తే ఇక్కడ బెడ్రూమ్ అనమాట. ఇందులో అయితే దివానా కట్ అయితే వేసి ఉంచేసాము ఇట్లానే. ఇది పెద్దగా యూజ్ చేయము ఈ రూము. దీంట్లో అయితే ఇట్లా ఇచ్చారు. ఇది నా మిషన్ అండి. ఎప్పుడైనా ఏమైనా రిపేర్స్ ఉంటే కుట్టుకుంటాను అనమాట. నా బట్టల వరకు కుడతాను నేను. మా అత్తమ్మ అయితే ఇచ్చారు ఫాల్స్ వేయమని. మా అత్తమ్మ అయితే శారీస్ అయితే ఇచ్చారనమాట ఫాల్స్ వేయమని. సో వేయాలి అవి. మా పిల్లల బట్టలని కబోర్డ్లో ఉంటాయి. ఇంకా మా పిల్లల రూమ్ అనుకోవడమే ఇది. ఇంకా కానీ ఎక్కువ పడుకోరండి ఇందులో, మా దగ్గరే ఉంటారు. సో ఇలా సైడ్కి ఇలా వస్తే, ఆ సైడ్కి వస్తే ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇది మాదండి, మాస్టర్ బెడ్రూమ్ అంటారు కదా. ఈ బెడ్రూమ్ వచ్చేసి మాదండి. మేము ఇక్కడైతే పడుకుంటాము. చూడండి ఎన్ని కబోర్డ్స్ ఉన్నాయో. ఇందులో అయితే ఈ కబోర్డ్లో నా బట్టలు ఉంటాయి, మిడిల్ దీంట్లో మా హస్బెండ్ ఉంటాయి, దాంట్లో కూడా నావే ఉంటాయండి. ఆ 2 కబోర్డ్లు అయితే నా బట్టలు. సో ఇదైతే ఎప్పుడు ఇలాగే సంతగా ఉంటుంది అనమాట. ఇంకా చూడండి నేను ఎంత సర్దినా కూడా మా పిల్లలు అయితే రెడీ అవుతారు, అన్నీ పడేస్తుంటారు ఇంక ఇష్టం వచ్చినట్టుగా. మళ్ళీ నేను రీల్స్ చేసినప్పుడు కూడా తీస్తూనే ఉంటాను కదా, దానివల్ల ఇంకా అలా అయిపోతుంది. మా బెడ్రూమ్ అయితే మీరు చాలాసార్లు చూసుంటారు. ఇందులో నేనైతే చాలా వీడియోస్ కూడా ఇందులో చేశాను, అలాగే లాగ్స్ కూడా తీసేటప్పుడు అయితే ఈ బెడ్రూమ్ మీరు ఆల్రెడీ చూసుంటారు లాగ్స్లో గట. సో ఈ ఫోటో వచ్చేసి నా శ్రీమంతం అప్పుడుదని. మా చెల్లి అందరు ఉన్నారు చూడండి ఇందులో. మా అత్తయ్య, మా మామయ్య, ఈయన మా పెద్ద బావ అనమాట. ఈయన వచ్చేసి సెకండ్ బావ, శేఖర్ బావ. మీరు చూసారు కదా చాలా వీడియోలో. ఈయన వచ్చేసి రవి బావ అనమాట. సో నెక్స్ట్ మా హస్బెండ్. ఫస్ట్ ఆయన, సెకండ్ ఆయన, థర్డ్ ఆయన, ఫోర్త్ అనమాట మా హస్బెండ్. మేమైతే 4 అండి, 4 తోటకోడలము. ఇప్పుడు సెకండ్ అనమాట లావణ్య అక్క. అదే ఇక్కడ ఉంటుంది కదా మా అక్క, తను మా తోటకోడలు అనమాట. సో మా అత్తయ్య, మా మామయ్య. నా శ్రీమంతం అప్పుడు అనమాట ఫోటో అలా తీసుకున్నాము. ఇంకా ఆ రూమ్లో కూడా ఫొటోస్ ఉన్నాయి, ఒకసారి మీకు చూపిస్తాను. ఇందాక నేను చూపించలేదు మా పిల్లలవి. ఆ పైన పెట్టేశానండి. ఇది వచ్చేసి మా సాత్విక్ది. ఎంత బాగుంది కదా. ఇదిగోండి పిల్లలు చిన్నప్పుడుది అనమాట. ఇవన్నీ సాత్విక్వి, కార్తిక్వి కలిపి పెట్టేశాను, పైన పెట్టేశారు. అది అట్టకి అంటించాను అనమాట ఫొటోస్ అన్నీ, అట్లా అయిపోయాయి. నెక్స్ట్ అమ్మ వాళ్ళు మొన్న తిరుపతి వెళ్ళేటప్పుడు ఇవి తీసుకున్నారు, ఈ ఫొటోస్. తిరుపతి వెళ్ళేటప్పుడు తీసుకున్నారు, తిరుపతిలోని ఫోటో. ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు. సో వాళ్ళన్నీ ఫోటోలు వదిలేసి వెళ్ళిపోతే నేనేం చేయాలి చెప్పండి. సో ఇవి వచ్చేసి టెంపుల్కి వెళ్ళాను కదా, చాముండేశ్వరి టెంపుల్కి, ఆ ఫోటో అనమాట ఇది. ఇది ఆ ఫోటో. ఇది వచ్చేసి మ్యారేజ్ అయిన కొత్తలో అండి, మ్యారేజ్ అయిన కొత్తలో ఫోటో అనమాట ఇది. సో అప్పుడు ఎలా ఉన్నానో చూడండి. ఊటీలో తీసుకున్నాం అనమాట. ఊటీ వెళ్ళాము అప్పుడు స్టార్టింగ్, అప్పుడు అనమాట ఈ ఫోటో. సో ఇదండి. అయినా కూడా ఒక రూమ్ ఉంది, అది కూడా మీకు చూపించేస్తారండి, వెళ్దాం. మొత్తం టోటల్ 3 బెడ్రూమ్స్ అని చెప్పాను కదా, ఇదన్నమాట. పైన అంతా మా పిల్లల సంతే ఉంటుంది, బొమ్మల సంత. సో ఇదన్నమాట రూము. ఇక్కడ చిన్న హాల్ ఇచ్చారు ఇలాగా. ఇది వచ్చేసి స్టోర్ రూమ్ అనమాట మాకు. మా పిల్లల బొమ్మలన్నీ ఇందులోనే ఉంటాయి, ఇందులో పడేసాం చూడండి. మా పిల్లల బొమ్మలన్నీ ఇందులో ఉన్నాయన్నమాట. సో ఈ బ్యాగ్లన్నీ ఎత్తేసి పెడితే మొత్తం తీసేసి పంపిస్తారనమాట. ఇది మొత్తం ఎన్నిసార్లు క్లీన్ చేసినా అంతేనే, అందుకే వదిలేసాను లాస్ట్ క్లీన్ చేయక. ఇలా ఉందండి పైన, ధూళిగా ఉంది కొంచెం. నేను వీడియోస్ చేసుకున్న స్టాండ్. ఇది వచ్చేసి పైకి అలాగ ఉంది లైటింగ్. మీకు బయట కూడా చూపిస్తాగా. ఇక్కడైతే ఇలా డోర్ ఇచ్చారు మాకు. నేను ఎక్కువ రీల్స్ అవి చేస్తాను కదా, ఇక్కడే అండి.
ఇది వచ్చి ముందుకి పార్క్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, గ్రీనరీ ఫుల్ ఇంటి ముందు మాత్రం. నాకైతే హోమ్ టూర్ ఎలా చేయాలో తెలియదు. ప్రజెంట్ అయితే నేను ఎలాగో నాకు నచ్చినట్టు వీడియో అయితే తీసేసాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వచ్చేసి పైన అనమాట, పైన అంతా చూపించాను కదా మీకు. ఇదిగోండి బట్టలు అయితే ఇక్కడ ఆరపెట్టుకుంటుంటాను. వచ్చి తీగలు ఉన్నాయి కదా, పైన ఆరపెట్టుకుంటాను. ఇది మొత్తం పైన ఇప్పిస్తాను. ఆగండి, అక్కడ పైన వాటర్ ట్యాంక్ అన్నీ ఉన్నాయి. ఇది ఇంకా పైన అనమాట, ఎక్కడానికి మెట్లు కూడా లేవు అనమాట. దీనికి నిచ్చినేసుకొని పైకి ఎక్కాలనుకుంటే. ఇల్లు అయితే ఎంత పెద్ద ఇల్లు, ఇదంతా చేసుకుంటే సరిపోద్ది నాకు. డోర్ పెట్టేస్తాను. ఇదైతే ఎంత సర్దునంతే మీకు చెప్పాను కదా ఆల్రెడీ. కిందకి వెళ్ళిపోదాము. ఇందులో కూడా కొన్ని బొమ్మలు అయితే ఉన్నాయి, ఇక్కడ కూడా పెట్టేసాను కొన్ని. సో ఇది వచ్చేసి కూలర్ అనమాట. ఇక్కడ ఈ బయట డోర్ ఏముందనుకుంటున్నారా, ఇదైతే బాల్కనీ అండి. బట్టలన్నీ ఆరపెట్టాను కదా ఇందాక చూపించాను స్టార్టింగ్, అదే. ఇక్కడైతే మా తులసి మొక్క, తులసి కోట. బట్టలన్నీ ఎండ వస్తున్నాయి, నేను అక్కడ పెట్టేసి దానిపైన వేస్తాను. ఆరట్లేదండి కరెక్ట్గా బట్టలు ఎండలేక. మీకు క్లియర్గా అర్థమై ఉంటుంది మా ఇల్లు ఎలా ఉందా ఏంటని కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మా ఇల్లు అయితే రెంట్కే ఉంటున్నాము. చాలాసార్లు అడుగుతున్నారు, అందుకు నేను ఎన్ని వీడియోలో నేను రెంట్కి ఉంటున్నా అని చెప్తున్నా కూడా మీరైతే కామెంట్ చేస్తూనే ఉన్నారు. మేము ఎన్నిసార్లు కామెంట్ చేస్తారండి. మేమైతే రెంట్కే ఉన్నామని చెప్తున్నా కూడా కామెంట్ చేస్తూనే ఉన్నారనమాట. సో మాదైతే ఇది సొంత ఇల్లే లేదండి మాకైతే. మేమైతే అద్దెకే ఉంటున్నాము, ఇక్కడ రెంట్ కట్టుకుంటున్నాము. నెలకి 14,700 అయితే ప్రజెంట్ అయితే కడుతున్నాము. మొన్నే రెంట్ అయితే పెంచారు, 15,000 టోటల్. ఫస్ట్ అయితే స్టార్టింగ్ 14,000 ఇస్తుండే, ఇప్పుడైతే 15,000 ఇస్తున్నాం అనమాట. సో ఈరోజు వీడియో ఇది. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ నా వీడియోకి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.